ఫ్రెండ్స్, సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాయి. అందరికీ ఒకే ఒక బలమైన కోరిక అంటే సార్ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇలాంటి కోరికలు మీకు చాలామందికి ఉన్నాయి. కాబట్టి నేను సింపుల్గా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏ యూనివర్సిటీ పరిధిలో మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మీకు తెలవాలి. ఆ కాలేజెస్లో మీకు సీట్ వస్తుందో లేదో తెలవాలి. ఇవి కనుక మీకు పక్కా తెలిసిందనుకోండి, మీరు ఈజీగా అంటే చాలా తొందరగా ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సీట్ని మీరు పొందవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి నేను ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఉండే యూనివర్సిటీలో మీకు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని కాళ్ళు అవైలబుల్ ఉన్నాయని చెప్తాను చాలా స్పీడ్గా. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. ఓవరాల్గా మీకు చూసుకున్నట్టయితే మీకు 122 కాలేజీలు అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత ఆటోనమస్ కాలేజీలు ఉన్నాయి, ఆ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మీకు మ్యాథ్స్ని ఇవ్వగలిగేటువంటి కాలేజీలు దాదాపుగా 33 కాలేజీలు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయండి. ఈ 33 కాలేజీలలో వచ్చేసి మీకు ఏఎంఎస్ ఉమెన్ వరంగల్ కాలేజ్ ఒకటి ఉంది, ఆ తర్వాత సివి రామన్ కాలేజ్ మంచిర్యాలలో ఉంది, లక్షట్పేట వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట, ఇది కూడా మీ ఐరియల్ ఉన్న వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కావాల్సి వస్తే మీకు ఫీజు 18,560 రూపాయలు ప్రైవేట్ కాలేజ్ ఫీజు. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు 700 రూపాయలు కామన్గా ఫీజు అందరూ కట్టవలసి ఉంటుంది. తర్వాత ఇవన్నీ పేమెంట్ అనమాట, పేమెంట్ సీట్లు. అంటే ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా పేమెంట్ సీట్లే ఉంటాయి. ఇలా కొన్ని ఉమెన్ కాలేజ్ కోఎడ్యుకేషన్ మీరు చూసుకోండి. గౌతమ్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి హన్మకొండ, ఎంజిఎం డిగ్రీ కాలేజెస్ పెద్దపల్లి సంథింగ్. నేను ప్రతి ఒక్కదాన్ని నేను చదవను, ఎందుకంటే మీరు చూసుకొని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా వీడియోని స్లోగా పెట్టుకొని మీరు స్కిప్ చేసుకొని ఆపుకొని చూసుకోండి. ఓకేనా. కవిత మెమోరియల్ కాలేజ్ ఖమ్మం వచ్చేసి లాల్ బహదూర్ ఎల్బీ కాలేజ్ వరంగల్ అర్బన్ చాలా ఫేమస్ కాలేజ్ ఇది. సో దీంట్లో కూడా 18,560. ఇది సింగిల్ టైంలో మీకు సీటు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మీకు సీట్ వచ్చిందో, సీట్ అలాట్మెంట్ అయిందో, ఇమీడియట్గా ఈ డబ్బును చెల్లించి ఆ బ్యాంకు చలాను పట్టుకొని మీరు కాలేజీకి వెళ్ళాలి. కాబట్టి మీరు సింగిల్ టైంలో ఫీజు ఫేస్ చేసే విధంగా మీరు డబ్బులు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మంచిర్యాల ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ మాస్టర్ జీ కాలేజ్ వచ్చేసి హన్మకొండ హంటర్ రోడ్లో, మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ వచ్చేసి భీమారం హన్మకొండ, ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు. ఓకేనా. ఇక మీరు చూసుకోండి మీకు ఏ కాలేజ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో. ఇక్కడ న్యూ సైన్స్ కాలేజ్ కానివ్వండి, ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఖమ్మం. ఓకేనా. ఆర్జేడి కాలేజ్ వచ్చేసి ఖమ్మం, ఆర్జేసి ఎస్విఎస్ కాలేజ్ భీమారం హన్మకొండ, ఇవి రైట్. సో దాదాపుగా మీకు ఇక్కడ కనబడేవి అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలే. ఇకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని క్యాంపస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కాకతీయ యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్లో వచ్చేసి మనకి కేవీ క్యాంపస్లో వచ్చేసి ఫీజు చూడండి. ప్రైవేట్ కాలేజీకి ఏమో 18,560 రూపాయలు ఉంటే, ఇది క్యాంపస్ కాలేజీకి వచ్చేసరికి అంటే మీకు 3,710 రూపాయలు ఉంది. అంటే ఆల్మోస్ట్ అది మీకు 90% తగ్గిపోయింది ఫీజు. ఇది కూడా ఈ 3,710 రూపాయలు కూడా మీకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మరి సార్ మాకు కూడా రియంబర్స్మెంట్ రాదా 18,560 అంటే, 18,560 రూపాయలు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వదండి. దీంట్లో ఏ 10,000 12,000 ఇస్తుంది, మిగతాది మీరే కట్టుకోవాలి. మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి వాడు డొనేషన్ ఫీజు 5,000 అడుగుతాడు, డెవలప్మెంట్ ఫీజు ఇంకో 5,000 అడుగుతాడు, అలా ఇలా మీకు కనీసం 30,000 చేస్తాడు. కామన్గా ఉంటుంది అది, మీరు దాన్ని ఏం చేయలేరు. ఇంకా ఇదే కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయండి. దీనికి వచ్చేసి 18,540 రూపాయలు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తుంది మీకు ఎలిజిబుల్ ఉంటే. ఇక యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇక్కడ సుబేదారి హన్మకొండలో ఉండేటువంటి ఉమెన్ కాలేజ్లో కేయూ కాన్స్టిట్యూట్, అంటే ఇది ఆటోనమస్ కాలేజ్ అండి. సో దీనికి వచ్చేసి కూడా మనకి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే ఉంది 18,560 రూపాయలతో. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇవన్నీ మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు. అంటే మనకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మెయిన్ క్యాంపస్లో ఒకటి రెగ్యులర్, 2 సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, ఇంకొకటి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే హన్మకొండలో ఉండేటువంటి సుబేదార్ కాలేజీలో ఉన్నదన్నమాట. ఇక మిగతా అన్ని కూడాను మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారి ప్రకారం అయితే అవే. ఓకేనా. ఇక నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే మనకు 34 నుండి మొదలు పెడితే మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 కాలేజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ పరిధిలో. ఇవి కూడా ప్రైవేట్ కాలేజీలే. ఇది డాన్ బాస్కో కాలేజ్ కానీ, కాకతీయ పీజీ కాలేజ్ నల్గొండ, ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ నల్గొండ, ఓకేనా, శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత వచ్చేసి శ్రీ సాయి కృప డిగ్రీ కాలేజ్, ఇవే ఉన్నాయండి. అయితే మనకి ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఎంజీయు అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్లో మనకి ఇక్కడ కూడా రెగ్యులర్ కోర్సు ఎంఏ ఇంగ్లీష్, అది సరే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కనబడట్లే.
ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటివ్స్ ఎంజు నల్గొండ ఇక్కడ ఉంది, క్యాంపస్ కాలేజ్ మనకు ఉన్నది. ఓకేనా, ఈ క్యాంపస్ కాలేజ్లో వచ్చేసి ఫీజు మాత్రం వీళ్ళు 10,700 రూపాయలు నిర్ణయించుకున్నారండి. ఇక్కడ మిగతా కాలేజీలో ఫీజు చూడండి, ఇక్కడ 17,200 వరకు ఉన్నది. ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఫీజులు ఇలా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఫీజులు 1,000 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మీకు ఒకే ఒక క్యాంపస్ కాలేజ్ ఉన్నది. దీని ఫీజు వచ్చేసి 10,700. అదే కాకతీయ యూనివర్సిటీలో 3,000 చిల్లర ఉంది. ఇకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే దాదాపుగా మనకి 42 దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటే, సో ఒక 40 అనుకున్నా కానీ మనకి దాదాపుగా అంటే 85 వరకు, అంటే దాదాపు అంటే 42, 43 కాలేజీలు మనకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ లోకల్ కాలేజీలు. ఇందులో హైదరాబాద్ లోకల్ అనే కాదు, పక్క కాలేజీలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏవి కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్ హైదరాబాద్లో, ఏవి కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. దీంట్లోనే మనకి కోఎడ్యుకేషన్ ఇక్కడ 13,340 రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఫీజులు తక్కువ ఉన్నాయి. మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి కాలేజీలను లిస్టు రాసుకొని ఏ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంది, ఏ కాలేజ్ తక్కువ ఉంది, ఏ కాలేజ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చూసుకొని వెబ్ ఆప్షన్ ఇవ్వాలి తప్ప అదేది లేకుండా మనం మామూలుగా పోయి వేసేసి అదేంటిది ఏదో మీ సేవలో కూర్చొని నేను ఆగమాగం వెబ్ ఆప్షన్స్ ఇస్తా అంటే దానివల్ల మనకు జరిగేది నష్టమే తప్ప లాభం అయితే ఏముండదు. చూసుకోవాలి. అరోరా కాలేజ్ హైదరాబాద్ సంబంధించింది, బిఎంఆర్ కాలేజ్ సిద్దిపేట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ 1 by 1 మీరు చూసుకోండి మీ కాలేజీలో. నేను డైరెక్ట్గా క్యాంపస్కి నుండి మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చేస్తా, ఎందుకంటే ఇంకా మనం మిగతా యూనివర్సిటీ గురించి చెప్పుకోవాలి కాబట్టి. ఇలా కొన్ని ఉమెన్ కాలేజీలు సపరేట్గా ఉన్నాయి. ఫీజు మాత్రం 13,340 రూపాయలు కామన్గా ఉన్నది అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ వీ కెన్ కమ్ టు దట్ యూనివర్సిటీ కాలేజెస్ క్యాంపస్. ఈ క్యాంపస్లోకి వస్తే మనకి క్యాంపస్లు దాదాపు అంటే మనకి 1, 2, 3, 4, 5, 6 ఓకే 7, 8, 9 వరకు, అంటే దాదాపుగా ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలే. ఇందులో నెంబర్ 1 ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కోఎడ్యుకేషన్. దీనికి 13,320 ఉంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కాబట్టి ఆ ఫీజు ఉంది. దీంట్లోనే మళ్ళీ మెయిన్ క్యాంపస్లోనే 2,960 రూపాయలు మాత్రం ఫీజు ఉంది. ఇది రెగ్యులర్. ఓకేనా, మళ్ళీ ఇందులోనే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయితేనేమో సెల్ఫ్ ఫైనాన్స్ 13,200 ఉంది. అయితే అప్లైడ్ మ్యాథమెటిక్స్ రెగ్యులర్ కోర్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కాకుండా రెగ్యులర్ అయితేనేమో 2,960 రూపాయలు ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటి సార్, దీని ఫీజు ఏంటిది, ఎంత కట్టాలంటే మీరు నేను చేసిన వీడియో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. అది చూస్తే దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఆన్సర్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ మళ్ళీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి 13,220 రూపాయలు ఉంది. మళ్ళీ ఇదే కోర్సులో వచ్చేసి రెగ్యులర్లో వచ్చేసి చాలా తక్కువ ఫీజు ఉంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉందండి. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో వచ్చేసి అదే ఫీజు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే సైఫాబాద్ క్యాంపస్ మాసప్ ట్యాంక్లో ఉండేటువంటి దాంట్లో సైఫాబాద్ క్యాంపస్లో వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. పీజీ కాలేజ్ నర్సాపూర్ మెదక్ డిస్ట్లో వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో 2,960 రూపాయలు మాత్రం ఉంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు. ఇక పాలమూరు యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5 కాలేజెస్ మాత్రమే మనకి 5, 6 1, 2, 3, 4, 5, 6 కాలేజీలు మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాగర్ కర్నూలులో వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు 20,200 వరకు ఫీజు ఉందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏదో గవర్నమెంట్ పీజీ కాలేజ్ సంథింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎంబీఎస్ అని ఉంది. దీంట్లో కూడా 20,000 ఫీజు ఉందండి ఈ కాలేజీలో. చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు. ఓకే, ఇక యూనివర్సిటీ కాలేజ్ పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చేసి ఇక్కడ 20,200 మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కాబట్టి దీంట్లోనే మళ్ళీ మనకు ఫ్రీ కూడా ఒకటి పెట్టేశాడు. అంటే రెగ్యులర్లో వచ్చేసి దీనికి కూడా రెగ్యులర్ కోర్స్ అన్నప్పుడు కూడా 20,200 రూపాయలు వీళ్ళు పెట్టుకున్నారు. దీనికి స్కాలర్షిప్ పోటీ మిగతాది మనం కట్టాలి. ఇకపోతే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మనం చూసినట్టయితే కాలేజీల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నది. దాదాపుగా ఇక్కడ ఒక 2 చూసినా ఇటు ఒక 12, 13 కాలేజీల వరకు దాదాపు మనకు ఉన్నాయి. ఓకే, సో 93 నుండి మనం లెక్క చేస్తే 110 వరకు, అంటే ఆల్మోస్ట్ ఇటు ఒక 10 అటు 17 కాలేజీల వరకు మనకు ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీ పరిధిలో. అయితే ఇక్కడ వీటి ఫీజు లేదు, ఎందుకంటే మొన్న నిర్ణయించుకున్నాయి. లేదా శాతవాహన యూనివర్సిటీ ఈ కౌన్సిలింగ్ సమయానికి ఫీజు డీటెయిల్స్ సిపి గేట్ వాళ్ళకి పంపలేదు కాబట్టి ఇట్లా ఇచ్చేసారు. ఇందులో అరోరా కాలేజు, అపూర్వ కాలేజు, ఓకేనా, గాంధీ మెమోరియల్, కిమ్స్ కాలేజ్, నెక్స్ట్ నలంద డిగ్రీ కాలేజ్ జగిత్యాల, ఎన్ఎస్సి డిగ్రీ కాలేజ్ జగిత్యాల, నెక్స్ట్ ఎన్ఎస్సి ఉమెన్స్ కాలేజ్ జగిత్యాల, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, తర్వాత శ్రీవాణి డిగ్రీ కాలేజ్ కరీంనగర్, శ్రీ చైతన్య ఎస్ఆర్ఎం, ఓకేనా, వాణి నికేతన్, వికాస్ డిగ్రీ కాలేజ్ ఇలా ఉన్నాయండి. దీంట్లో మరి మనకి క్యాంపస్ వచ్చేసి ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్
ఈ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న క్యాంపస్లో వచ్చేసి రెగ్యులర్ సీట్లు ఉన్నాయి. ఇక మనకి ఎక్కడ కూడా సెల్ఫ్ ఫైనాన్స్, వివేకానంద డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్లే కాబట్టి ఆ లెవెల్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు ఒక 11-22 అంటే ఆల్మోస్ట్ 11 కాలేజీలు మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి గిరిరాజా డిగ్రీ కాలేజ్ సెల్ఫ్ ఫండ్స్ ఇక్కడ 15,880 ఫీజులు నిర్ణయించుకున్నారు వీళ్ళు కామన్గా అన్నిటికీ కూడా. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సేమ్ అన్నిటికీ అవే ఫీజులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఒకటి యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ డిజిపల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో మనకి 40 సీట్లతో మనకి రెగ్యులర్ కోర్స్ ఇది కూడా 15,880 ఉన్నది. ఇక మీ శ్రీ రామకృష్ణ, శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్, నిషిత డిగ్రీ కాలేజ్, ఆర్కే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, కామారెడ్డి ఇవన్నీ కూడా మీకు కనిపించేది. సో ఓవరాల్గా మనం ఏ రకంగా చూసినా కానీ మనకి ఈ ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి ఉండేటువంటి 122 కాలేజీలలో ఏ యూనివర్సిటీలో ఎన్ని ఉన్నాయో దీన్ని బేస్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు కాబట్టి పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తొందరగా పెట్టను, ఒక 2-3 రోజుల తర్వాత, ఎందుకంటే నాకు వెబ్సైట్ కొంచెం ప్రాబ్లం ఉన్నది. వెబ్సైట్లో పెట్టి ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేస్తా. ఇలాగే ఒక మ్యాథ్సే కాకుండా మిగతా కోర్సుల పైన కూడా నేను చేస్తాను వీడియోలు, కానీ నాకు సమయం ఎక్కువ దొరకదు. ఇది కూడా నేను అర్ధరాత్రి రికార్డ్ చేస్తున్నాను నిద్ర పోగొట్టుకొని. ఇంత సేవ్ చేస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏమీ లేదు. మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, దానం ఇవ్వకండి. జస్ట్ నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.